మెదక్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ దినోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 ప్రజాప్రభుత్వం ముందు సాగుతోందని చెప్పారు. భూభారతి జిల్లాలో పైలట్ గా చిలిపిచేడ్ మండలం భూ సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ROR చట్టం అమలుపరిచిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. రైతుల భూ సమస్యలను భూభారతి చట్టం ప్రకారం పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. భూభారతి చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేసే విధంగా రెవెన్యూ సదస్సులు చేపట్టి రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా ఆగస్టు 15 తేదీలోపు భూ సమస్యలను అధిగమిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా అందజేయాలని జిల్లా కలెక్టర్ డీలర్లకు సూచించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని వారన్నారు. నకిలీ విత్తనాలు, మందులు విక్రయించినట్లయితే వారి లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. మెదక్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 10K రిలే నడకలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ చెప్పారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా కేంద్రంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మత్తుకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలని అధికారులు సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కూడా వారు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ నిలువ నీడను కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో 3500 ఇళ్లు లక్ష్యాన్ని చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు, అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని మత్స్యకార సంఘాలకు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించే దిశగా చేప కొలనుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో మత్స్యకార సంఘాల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ఫిష్ పాండ్ల నిర్మాణాలు చేపడుతోంది. వీటితో పాటు ఈ పథకం ద్వారా జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. ఎవరైనా చెట్లు నరికితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. గిరిజన ప్రజల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి భూముల్లో ఉద్యానవన పంటలు సాగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని అమలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని 18 మండలాల్లో ఈ పథకాన్ని చేపట్టారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగినట్లు అధికారులు తెలియజేశారు. జిల్లాలోని 48 కేంద్రాల ద్వారా 80,045 మంది రైతుల నుంచి దాదాపు 3 కోట్ల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. అందుకు గాను 701 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలోని ఏ ఒక్క కేంద్రంలోనూ రైతులకు ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు జిల్లా అధికారులు చెప్పారు. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీఎం దర్జీ అభాజా కార్యక్రమాన్ని జిల్లాలోని 10 మండలాల్లో గల 15 గిరిజన గ్రామ పంచాయతీల్లో అమలు చేశారు. గిరిజనులకు ఆయుష్మాన్ భారత్, వృద్ధాప్య పెన్షన్ల వంటి వివిధ రకాల పథకాలను సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మొదలుపెట్టినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. వయో లింగ భేదం లేకుండా ప్రజలందరూ యోగా సాధన చేయాలని అధికారులు సూచించారు. ఆరోగ్యకర దీపిక పేరుతో యోగా సాధన పుస్తకాలను ఆవిష్కరించారు. దృశ్య మాధ్యమం ద్వారా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. జిల్లాకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా వారు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా ధాన్యానికి బోనస్ ఇచ్చామని, నిరుపేదలకు 3 నెలల సన్నబియ్యం అందించామని చెప్పారు.